ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణ రామాయణంలో 3వ భాగం రామాయణ ప్రశంస. శ్రీరామకథలోని వేదాంతపరమైన అద్వైత తత్వాన్ని, యోగ శాస్త్ర రహస్యాలను తెలిపి మనసులను ఉల్లాసపరచే రచన శ్రీ రాధాకృష్ణ రామాయణం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణం మధురాక్షర సమన్వితం. ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుంది. కరుణ రసపూరిత కథా గమనం రామాయణం. క్రౌంచపక్షి సంహారం నుండి రావణ వధ వరకు నిలచి కలచివేస్తుంది కరుణరసం. అంతెందుకు, కరుణరసంలో నుండి పుట్టినదే రామాయణం. వేదనలోనే వేదముంది. అర్జున విషాదంలో నుండి భగవద్గీత ఆవిర్భవిస్తే వాల్మీకి మనసులోని శోకం శ్లోకంగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించింది. అదే కరుణారసం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం అంటోంది చైతన్య రామాయణం. రామాయణం సర్వవేద గుణ సమన్వయం, ధర్మశాస్త్రం, యోగధ్వనితం. రామాయణాన్ని ముందుకు నడిపించటానికి సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రామాయణమునకు కర్త కవీశ్వరుడగు వాల్మీకి. రామాయణ సంధానం అనుసంధానకుడు కపీశ్వరుడగు హనుమంతుడు. ఈ కపీశ్వర కవీశ్వరులకు నమస్కరించి వారి అనుమతితో ముందుకు సాగుతాం. రామాయణం ఈశ్వర ప్రాప్తికి సాధనం, ఉపాధి. రామాయణం గాయత్రీ మంత్ర సంపుటీకరణం. 24,000 శ్లోకాలలో ప్రతి 1000 శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున సంపుటీకరించి కూర్చినట్టి మహామంత్రాక్షర మహామాల రామాయణం. వాల్మీకి తన యోగానుభవాలకు సాంకేతిక రూపములను అనుసంధించి రచించిన యోగ సారామృతం రామాయణం. అందుకే ఎందరు రచించినా, విరచించినా, విశ్లేషించినా వన్నె తరగని జీవ నదిగా నిలిచిపోయింది రామాయణం. జ్ఞానానికి, విజ్ఞానానికి నిర్వచనం రామాయణం. గాయత్రి ఒక చైతన్య శక్తి. అంతేగాని స్త్రీయా పురుషుడా అనే లింగ విభేదం కాదు. సర్వత్రా వ్యాపించిన సృజనాత్మక శక్తి గాయత్రి. తన్నైవ సృజతి తానైవ అన్నట్లు తనకు తానుగా నిర్మాణం చేయగల శక్తి. వాక్కు, భావం, ఆచరణ శక్తుల సమ్మేళన శక్తియే గాయత్రి శక్తి. నడిచేది, నడిపించేది గాయత్రి శక్తి. ఒక నిర్విరామ చైతన్య స్రవంతి గాయత్రి ఛందస్సు. దాని సంపుటీకరణమే రామాయణం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇక రామాయణ కథానాయకుడు శ్రీరాముడు. రాముడు ఒక తత్వం. రామః పరాత్మా ప్రకృతేరనాది ఆనంద ఏకః పురుషోత్తమో హి సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం. రాముడు సచ్చిత్ ఆనంద రూపానికి సంకేతం. సర్వ ఉపాధి నుండి విముక్తుడై ఆనందం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ,
అహం బ్రహ్మాస్మి అను స్థాయి భావాలకు ప్రతిరూపమే శ్రీరాముడు. బాహ్యంలో సుందర రామాయణం, ఆంతర్యంలో మహాద్భుత యోగశాస్త్రం. రామాయణం అనగా రామాయాః అయనం రామాయణం, రామస్య అయనం రామాయణం, రామయోరయనం రామాయణం. రామా అంటే సీత, రామ అంటే రాముని ప్రయాణమే రామాయణం. రాముడు ప్రయత్నతకు సంకేతం, సీత చైతన్యమునకు ప్రతినిధి. వీరిద్దరి కలయికకు సాగిన ప్రయాణమే రామాయణం. అదే రామయోరయనం రామాయణం. జీవ పరబ్రహ్మ సామీప్య ప్రయత్నతా సాధనా స్వరూపమే రామాయణం. అదే రామకథ. ముఖ్యంగా సీతాయాశ్చరితం. రామాయణ ఆవిర్భావం శోకం నుండి జరిగింది. తమసా నదికి స్నానానికి వచ్చాడు మహర్షుల వాల్మీకి. చెట్టుపైనున్న క్రౌంచ జంటను చూచి ముచ్చట పడుతూ ఉన్నాడు. అంతలోనే మగపక్షి బాణంచే కొట్టబడి కింద పడింది. దానిని చూచిన ఆడపక్షి రోదించసాగింది. ఈ వేదన చూచిన వాల్మీకి మనస్సులో వేదన శబ్దమై శ్లోకరూపమును ధరించింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః యత్క్రౌంచ మిథునాదేకామవధీః కామమోహితం. ఈ శ్లోకం ఛందోబద్ధమై అనుష్టుప్ ఛందంగా మారింది. ఈ శ్లోకం నిజానికి బోయనికిచ్చిన శాపం. ఆనందములో ఉన్న పక్షి జంటలో ఒకదానిని చంపిన నీవు చిరకాలము జీవించవు కాక. అదేగాక లోతుగా చూచిన ఈ శ్లోకంలో రామాయణ కథా ప్రణాళిక కనిపించునని వేదమాత వాక్కు. మా నిషాద అంటే లక్ష్మీకి పతి, అంటే ఇది సీతా కళ్యాణాన్ని సూచిస్తోంది. ఎక్కడ? బాలకాండలో జరిగిన ఘటన. ప్రతిష్టాంత్వమగమ పితృపాలన వలన కీర్తి, అది అయోధ్యాకాండను సూచిస్తోంది. శాశ్వతీ సమాహ ఋషుల రక్షణకై అరణ్యగమనం, ఇది అరణ్యకాండను సూచిస్తోంది. క్రౌంచమిథునం అంటే దంపతీ విరహం, ఇది సుందరకాండలో కనిపిస్తోంది. కామమోహితం తారను వాలి సీతను రావణాసురుడు కామించటం, యుద్ధం చేయటం, ఇది యుద్ధకాండను సూచిస్తోంది. ఈ పద్ధతిలో రామాయణ కథాగమనమును ధ్వనింపచేస్తోంది. రామాయణమునకు మూలం క్రౌంచమిథునం. బోయలు ఒక మహాకావ్యానికి ప్రేరణకర్తలకు వీరి పూర్వ వృత్తాంతాన్ని తెలపగా, పూర్వము జలంధరుడను రాక్షసుడు 3 లోకాలను బాధిస్తూ ఉండేవాడు. దేవతలు శతధా ప్రయత్నించినను వానిని చంపలేకపోయిరి. కడకు శివునితో మొరపెట్టుకొనిరి. దీనికి కారణం జలంధరుని భార్య బృంద ప్రాతివ్రత్య మహిమే అని విష్ణువు తెలుసుకున్నాడు. లోకోపకారమునకు జలంధరుని వేషంలో బృంద పతివ్రత భంగం కలుగజేశాడు నారాయణుడు. దానిని తెలిసిన బృంద విష్ణువునకు భార్యావియోగం కలుగునని శపించినది. ఆనాటి బృందా జలంధరులే రామాయణ ప్రేరణకర్తలకు క్రౌంచ మిథున పక్షులు. పక్షిని పడగొట్టిన బోయడే రాముడని వృత్తాంతం ఒకటి కూడా కలదు. లోక కంటకుడగు రావణాసురుని వధించిన ఓ రామ, శాశ్వత కీర్తిని పొందుదవు గాక అని మరొక అర్థం. సంపూర్ణ ప్రసన్నతను కలచివేసిన శ్లోకాన్ని తలచుకొని బాధపడుతున్న వాల్మీకిని చూచిన బ్రహ్మ, ప్రాచేతసేన మునినా రామో రాజీవలోచన తమసోపవనేశస్థ వేగ దృగ్జానకీపతి అన్నాడు. అంటే పక్షిని కొట్టినవాడు రాముడే గాని మరి ఇతరుడు కాడు, వానిని వర్ణించి పుణ్యమును కీర్తిని పొందవయ్యా అని వాల్మీకిని ఊరడిస్తాడు బ్రహ్మ. ఇలా రామాయణాలు ఎన్నో వచ్చాయి, మరెన్నో రావచ్చును. రామాయణమును ఎన్ని మార్లు విన్నను, చదివినను, వ్రాసినను మధురం మధురాతి మధురం. యదిక్షుణ్ణం పూర్వై రితిజహతి రామస్య చరితం గుణైరేతావద్భిః జగతి పునరన్యో జయతికః అంటోంది అనర్ఘరామాయణం. స్వసూక్తీనాం పాత్రం రఘుతిలకమేకం కలయతాం
కవీనాం కో దోష సతు గుణ గణానా అవగుణ అంటోంది ప్రసన్న రాఘవం. అవగుణములన్నింటినీ హరింపజేసేటి రామాభిధేయ రాముడు రామాయణ నాయకుడు. రాముని వంటి నాయకుడు మరెందునూ లేడు. అందుకే చెరకునకు మించి మధురత్వం రామాయణంలో దాగి ఉంది. ధర్మార్థ కామ మోక్షములకు మూలధనం రామాయణం. భక్తికి స్వరూపం రామాయణం. రామునికి ప్రతిరూపముగు హనుమంతుడు బృహత్ రామాయణాన్ని రచించాడు. వాల్మీకి నిరాశను గమనించి మరుగుపరచాడని ఒక వదంతి. ఆ ఆంజనేయుడే తులసీదాసుగా జన్మించి తులసీ రామాయణంను రచించినాడని ప్రతీతి. శృతులలో రామాయణం యంత్రరూపంలో ప్రకటితమవుతూ ఉంది. కలయతే కాలం అన్నట్లు కాలస్వరూపమునకు లక్ష్మణుడు ప్రతినిధి. భూభారమును తన పడగలపై మోయుచున్న ఆదిశేషుడే లక్ష్మణుడు. రామునికి వీడని నీడ. రామ లక్ష్మణులు ఒకరే. రామాయణంలో ఆమూలాగ్రము వరకు ఉండునది లక్ష్మణ పాత్ర. రాముని కీర్తికి మూలం లక్ష్మణస్వామి. అదే బాలకాండ. రామాయణ యంత్ర దక్షిణ దిశ. ఇక దశరథుని ఆకాంక్ష రామరాజ్యస్థాపన. దానిని నెరవేర్చినవాడు భరతుడు. నందిగ్రామంలో రామపాదుకలను సింహాసనంలో ఉంచి ప్రతినిధిగా రాజ్యమేలిన మహాభక్తి తత్పరుడు. రామాయణ యంత్రంలో అతని దిశ పడమర. అయోధ్యాకాండమునకు ప్రతినిధి. వామే భూమిసుత అన్నట్లు అంతర్లీన చైతన్యం జానకి. అరణ్యకాండంలోని అతి కీలక పాత్ర సీత. సీతాపహరణం, సీతాన్వేషణం ముఖ్య కార్యములు. సీత లేని రామాయణం జనం లేని నగరం. యంత్ర ఉత్తరమునకు ప్రతినిధి. ఉత్ ప్లస్ తరణం, ఉన్నది పొందునట్లుగా తరింపజేయునది. ఆ ఉండేదేది సత్యం. అదే శాశ్వత తత్వం. పరతత్వమును అనుభవంలోకి వచ్చే సాధనకు కాణాచి. రామదువారే తుమరకవారే. రామ సాయుధ్యానికి ద్వారం హనుమంతుడు. పురతః మారుతి. భక్తి జ్ఞానాల సంపూర్ణ స్వరూపమే మారుతి. తూర్పు దిక్కునకు ప్రతినిధి. తూర్పున సూర్యతేజం, విజ్ఞానతేజం. అన్నింటికీ మూలం జ్ఞానం, విజ్ఞానం. మీదుమిక్కిలి ఆంజనేయుని గురువు సూర్యభగవానుడు. కావుననే సీతాన్వేషణలో మారుతి పాత్ర కీలకం. కిష్కింద సుందరకాండల సుందరుడు ఆంజనేయుడు. అదేగాక లంకలో దాచిన సీతమ్మను ప్రప్రథమంగా చూచినది హనుమంతుడే. జ్ఞానశక్తి బహిర్గతమైనది తూర్పు దిక్కుననే. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తికి తోడై కార్యరూప అనగా రావణ సంహారం బాహ్యానికి, శరీరాది వ్యామోహములు అంతరమునకు. ఈ కార్యరూపాన్ని దాల్చి యుద్ధకాండగా ప్రభవించి అంతటా తానై నిలిచినవాడు రాముడు. అందుకే యంత్ర మధ్యం రామునిది. రామునకు ఆది నుండి చివరి వరకు బాసటగా నిలిచిన లక్ష్మణుడు కీర్తి పతాకాన్ని ఎగురవేయగా, భరతుడు త్యాగమయ భక్తిమయ అర్పణంతో రామ ప్రతినిధిగా రామరాజ్య స్థాపన చేయగా, దానికి వచ్చు అడ్డంకులను శత్రుఘ్నుడు తొలగించగా, అన్నియునూ తానై రాముడు రాక్షస సంహారం చేశాడనేదే ఈ మంత్రార్థం. అదే రామ పట్టాభిషేకం. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమల రుచిం రామం భజే శ్యామలం. రమంతే ఇతి రామః. రమంతే సర్వజనాః గుణైః అస్మిన్ ఇతి రామః. సర్వజనాంతరములో గుణభావ రూపంలో ప్రకాశించు చిత్శక్తి రూపమే రాముడు. కార్యోపాధిరయం జీవ అంటే కార్యానుచరణకు శరీరమును సాధనంగాను ఉపాధిగాను చేసుకున్న మహాతత్వ రూపమే శ్రీరాముడు. శరీరాంతర్గత జీవుడు శరీర భావనను వీడి పరమాత్మను చేరటమే సాయుధ్యం, సామ్రాజ్యం. అదే పట్టాభిషేకం. పరా పశ్యంతి మధ్యమా వైఖరీలలో పరాస్వరూపం సీత. ఆమెను పొందుటకు సాగించిన సాధనా ప్రక్రియనే రామాయణము అని అనవచ్చు. రామాయణంలోని రాముని స్థూల ప్రయాణములు రెండు. యాగ సంరక్షణ నెపంతో మిథిల వరకు సాగిన ప్రయాణం సీతా పరిగ్రహణంతో ముగిసింది.
కైకేయి వరం నెపంతో 14 సంవత్సరాలు వనవాసం, రావణ సంహారం వరకు ప్రయాణం. దీని తర్వాత జరిగినదే మహాపట్టాభిషేకం. సీతావియోగం, సీతాన్వేషణ, రావణ సంహారం. రామాయణంలో విచిత్రాన్ని గమనిస్తే దశరథునితో మొదలైన రామాయణ కావ్యం దశకంఠునితో అంతమైంది. రామాయణ కథాగమనం ధారాపాతంగా ఒకటే. భాగాలు చూద్దామా అంటే సప్తఋషుల సంఖ్యా ప్రాతిపాదికం 7 కాండలు: బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. జయ హనుమాన్, జయ శ్రీరామ్. తదుపరి భాగంలో బాలకాండం మొదలు పెట్టుకుంటాం. జయ శ్రీరామ్.